ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక దేవుని మాటల్ని హృదయంలో ఉంచుకొని ఆ మాట ప్రకారం జీవించినప్పుడు దేవుడి యొక్క కనికరం నీ మీదకు వస్తుంది. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాల ద్వారా మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాల ద్వారా మనం మాట్లాడబోతున్నాడు. అవేమనగా మొట్టమొదటిగా యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియోగుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియోగుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి తిని. ఇక్కడ దేవుని యొక్క ఆవేదన, దేవుని యొక్క బాధ ఒకసారి అక్కడ చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారంటే ఆకాశానికి చెప్తున్నాడు, భూమికి చెప్తున్నాడు. తను పెంచి పోషించిన పిల్లలు ఇప్పుడు దేవుడి మీద తిరగబడుతున్నారంట. ఆయనకున్న బాధనంతటా వినలేని, ఆయన స్వరూపంలో చెక్కుకున్న బిడ్డలమైన మనకు చెప్పకుండా ఆకాశానికి, భూమికి, వాటికి, చెట్లకు, వాటికే చెప్తున్నాడు తప్ప, ఎందుకంటే మనం ఆయన మాట వినని వారిగా ఉన్నాం. ఆయన స్వరూపమందు చేసుకొని తల్లి గర్భాన్ని వేసిన మొదలుకొని ఇప్పుడు దాకా నిన్ను కాపాడింది ఆయనే. అలాంటి దేవుణ్ణి మనం మర్చిపోతున్నామని దేవుడు వేదన పడుతున్నాడు. మీరు అనుకోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు ఈ విధంగా తన పిల్లలు త్రోవ తప్పిపోతున్నారు, సాతాను యొక్క చేతిలోకి చిక్కుపోతున్నారు. సాతాను వేసే మాటలకు, ఆ ముద్దు కలిగిన మాటలకు, ఆ మోసకరమైన మాటలకు లోబడిపోతున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా ఏ విధంగా జరుగుతుంది, బహు భయంకరమైన దినాలు జరుగుతుంది. నా ఉగ్రతలో మీరు బలి కాకూడదని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఎంత దౌర్భాగ్యం అంటే, ఆయన మనల్ని ప్రేమించి ప్రాణమిచ్చిన తండ్రి ఇప్పుడు ఎవరికి మొరపెడుతున్నాడంటే ఆకాశానికి ఆలకించమని, భూమికి చెప్తున్నాడంట. కానీ దేవుని పిల్లలైన మనకు చెప్పట్లేదు. తన ఆవేదన ఏమాత్రం చెప్పలేకపోతున్న కారణం మనం ఎందుకంటే చెడిపోయిన వారిగా దేవుని దృష్టిలో కనబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి వారం నువ్వు మందిరానికి వెళ్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, ఎన్నో విధాలుగా జీవిస్తున్నావు. కానీ దేవుడు నీతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడంటే గల కారణము ఇదే. దేవుని మందిరంలో వాక్యం వింటున్న నీవు తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ ఎవరికి వ్యక్తపరుస్తున్నాడు? ఆకాశానికి, భూమికంట. ఒక మనిషికి మాత్రం వ్యక్తపరచలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వినలేని పరిస్థితిలో ఉన్నారు, అజ్ఞానములో ఉండిపోయారు, సాతాను చేతిలో చిక్కుపోయారు. ఇంకొక మాట అక్కడ రాయబడింది, ఎద్దు తన కామాంధుని ఎరుగును, గాడిద సొంతవాణ్ణి దొడ్డి తెలుసుకును. ఎద్దు తన కామాంధుని ఎరుగునంట, తన కాపలగా ఉండేవాడిని ఎరుగుతుందంట. ఆఖరికి గాడిద సొంతవాణ్ణి దొడ్డి తెలుసుకుని, సొంత గాడిద కూడా తనను పోషించేవాడిని తెలుసుకుంటుంది. కానీ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మాత్రము దేవుని మనం తెలుసుకోలేకపోతున్నాం. నిజ దేవుడు ఎవరో ఎరుగక లోకంలో ఉన్న వాటి మనుషుల వైపు చూస్తూ, మనుషుల ఆచారాల వైపు చూస్తూ ఈ రోజున దేవునికి దుఃఖపరితమైన పరిస్థితుల్లోకి మనం ఉండిపోయాం. ఇది మనం చెప్పుకోవటానికి కూడా హృదయ విదారకంగా దేవుడు బాధపడుతున్నాడు. ఎద్దు ఎంత తన కామాంధుని ఎరుగుతుందంట, గాడిద పిల్ల తన గాడిద ఏ విధంగా అయితే తన సొంతవాణ్ణి ఎరుగుతుందంట. కానీ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుని ఎరగలేకపోతున్నాం. ఎందుకంటే మనం సాతాను యొక్క చేతిలో ఉండిపోయాం, సాతాను వేసే ఉచ్చుల్లో ఉండిపోయాం, సాతాను వేసే బంధకాల్లో ఉండిపోయాం. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖముతో బాధపడుతూ ఆయన మాట్లాడుతున్నాడు. తన పిల్లలు తిరగబడుతున్నారట. ఈ లోకంలో తన పిల్లలు ఏ విధంగా తండ్రినే తిరగబడుతున్నారట.
ఎంత బాధాకరం. తన స్వరూపంలో చేసుకున్న బిడ్డలు తల్లి గర్భాన వేసుకొని ఈ భూమి మీద ఈ రోజు వరకు ఆరోగ్యము, ఆయుష్, బలము, శక్తినిస్తున్న దేవుణ్ణి మర్చిపోయి వేరొకరిని తండ్రి అని, వేరొకడి దేవుడు అని ఈ రోజున మనిషినే మోసం చేసుకుంటున్నాడు. ఈ మోసానికి కారణం మీరు కాదు, సాతాను చేతిలో చిక్కిపోవటం ద్వారా, సాతాను యొక్క బంధకాల్లో చిక్కిపోవటం ద్వారా ఈరోజు దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. నీ తండ్రి ఆయన కన్నీటిని ఒక్కసారి చూడు ప్రియ దేవుని బిడ్డ. ఆ సిలువలో వేదన పడుతూ తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు అని దేవుడు నిజమే మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. నిజ దేవుని విడిచిపెట్టి విగ్రహాలకు లోబడిపోయి ఈ రోజున దేవునికి బాధాకరమైన స్థితిలోకి తీసుకొచ్చేశారు. తన పిల్లలే తన మీద తిరుగుబాటు చేస్తున్నారు. తన సహోదరుని ఆనాడు కయ్యేను, హేబేలు ఏ విధంగా అయితే చంపివేసుకుంటున్నారు, ఈ రోజున దేవుని పిల్లలే వాళ్ళే చంపేసుకునే పరిస్థితి ఏర్పడింది. సాతాను చేతిలో చిక్కిపోయి నిజ దేవుడు ఎవరయ్యరుగక ఈ రోజున ప్రతి క్రైస్తవాలను చంపేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఎంత బాధాకరమో ఒక్కసారి ఆలోచించి మీ ఆత్మ పరిశీలించుకోండి. జీవాత్మను ఊదిన దేవుని ఆత్మ మీలో ఉంది. మనిషిగా బ్రతుకుతున్న మనం, మనిషిగా జీవిస్తున్న మనలో మంచి గుణాలు కలిగించాడంటే అది దేవుడే. నీలో చెడ్డ గుణాలు కలిగిస్తున్నాడంటే అది సాతానే. మనిషిగా ప్రేమించమన్నాడు. కానీ ఈ రోజున మతాలు అనుకొని ఒక్కొక్కరు విడిపోతున్నారు. అందరూ సమానులే, దేవుని పిల్లలు అయిన మనం అందరం సమానులే. కానీ సాతాను మనం విడగొట్టి మనందరినీ దూరం చేస్తున్నాడు. హిందూ అని, ముస్లిం అని, క్రైస్తవం అని ఇలా ప్రతి ఒక్కళ్ళు వేరు చేసేసాడు. ఈ రాత్రి దేవుడు బాధపడుతున్న ఒక్కసారి ఆయన బాధను ఆలోచించవా? ఆయన కన్నీరు చూడవా? నీ తండ్రి ఈ భూమి మీద తల్లిదండ్రులు ఏడుస్తే పిల్లలు అల్లాడిపోతారే, పరమ తండ్రి నీ కోసం ప్రాణం పెట్టిన తండ్రి ఎంత వేదన కలగజేస్తున్నావు. దేవుని మందిరానికి వెళ్తున్న బిడ్డలను చంపేస్తున్నావే. దేవుని మందిరానికి వెళ్ళి నీ కొరకు సర్వ సమాజము కొరకు ప్రార్థన చేసి కన్నీరు కారుస్తూ నిత్యం ఉపవాసం ఉంటున్న సేవకులను చంపేస్తున్నారే. మీ మనసు కఠినమైపోయింది. ఒక్కసారి ఏ మనసుతో ఉన్నారో ఒక్కసారి ఆలోచించరా? ఒక్కసారి దేవుని వైపు ఆయన ప్రేమ కనికరము చూడండి. ఆయన గాయాలు ఒక్కసారి చూడండి. దుర్భాషలాడుతున్నారు, దేవుణ్ణి అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఎక్కడ చూసినా హేళన. యూట్యూబ్లో చూస్తే హేళన చేస్తున్నారే. మీ హృదయం ఒక్కసారి ఆలోచించరా? ఒక్కసారి ఆ అజ్ఞానం నుండి బయటికి వచ్చి దేవుడికుండే లక్షణాలు ఏంటో తెలుసుకోండి. దేవుడు కామముతో ఉండడు. ఏ గ్రంథాల్లో అయినా సరే కామముతో ఉండేవాడు దేవుడు కానేరడు. ఈ రోజున ప్రతి ఒక్క విగ్రహాలు పూజిస్తున్న నీవు అవి కామంతో లేవా? నీ గ్రంథాల్లో లేవా? ఎందుకని ఈ విధంగా జీవిస్తున్నారు? ఒక్కసారి పరిశీలించుకోండి. మోసపోతున్నారు. బహు ప్రమాదం పొంచి ఉన్నది. క్రైస్తవుల్ని చంపేస్తూ, దేవుని పిల్లల్ని హింసిస్తూ, జైలు పాలు చేస్తూ, వారి కన్నీటికి బాధాకరంగా అవుతూ మీరు దేవుని ఉగ్రత పాలవుతున్నారు. ఒక్కసారి మీరు పశ్చాత్తాపడిన దేవుడు క్షమిస్తాడు. కుడి పక్కన దొంగ ఏ విధంగా అయితే పశ్చాత్తాపడ్డాడో పరదేశికి దేవుడు తీసుకువెళ్ళాడే, అలాంటి దేవుడు ఉన్నాడు. నీవు నమ్మినా నమ్మకపోయినా ఆయనే నీ తండ్రి. నీ పరిస్థితి నీకు తెలియట్లేదు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ బిడ్డలు నీ బిడ్డలైన వారు ఒక్కసారి నీ మీద తిరగబడితే ఎంత బాధపడతావు? 9 నెలలు మోసి కని పెంచి పోషించి నిన్ను ఆరోగ్యంగా చేసి చక్కగా మంచి చదువు చదివించి
ప్రతి విషయంలో నీ మ్యారేజ్లు చేసి పెళ్ళిళ్ళు చేసి బిడ్డల కన్నీ వాళ్ళని పోషించి ఇలా ఎన్ని చేస్తున్నా నువ్వు నా తండ్రి కాదు, నువ్వు నా తల్లి కాదని వేరొకరితో వెళ్ళిపోతే నువ్వెంత బాధపడతావు? దేవుడు కూడా అంతే బాధపడుతున్నాడు. తన స్వరూపంలో చేసుకున్నాడంట, తన అరచేతిలో చెక్కుకున్నాడంట. తన అరచేతిలో చెక్కుకున్న బిడ్డలైన మీరు ఈ విధంగా వేరైపోతున్నారు, కయ్యేను హేబేను వలె, ఏసావు యాకోబు వలె ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నారు. మీ మనసు మారదా? కఠినమైన హృదయాన్ని ఒక్కసారి తట్టి లేపి చూడు. మూసుకుపోయిన నీ మనోనేత్రాలు తెరిపించుకో. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కడవరి దినాల్లో ఉన్నావు, నీకు తెలియట్లేదు, మూసుకుపోయిన కన్నులతో ఉన్నావు. ఆ రాళ్లను రప్పలను నువ్వు పూజించి ఏమాత్రం అది నీకు ప్రమాదం, అది నీకు తెలుసుకోలేకపోతున్నావు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మనస్సును గాయపరిచే పరిస్థితులు రాబోతున్నాయి. ఇకనైనా మారి క్షమాపణ పొందుకో. ఆయన కన్నీటితో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరం నీ మీదకు వస్తుంది. ఆయన యొక్క ప్రేమ నీ మీద ఉదయిస్తుంది. లెమ్ము, తేజరిల్లుము. చీకట్లో ఉన్న నీ బ్రతుకును తేజరిల్లింప చేసుకునేది యేసయ్య ద్వారానే. ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన వేదన ఒక్కసారి చూడు, ఆయన బాధను ఒక్కసారి చూడు. నిలువెల్ల నలిగిపోతున్నారు, నిలువెల్ల బాధ. నా పిల్లలు నా మీద తిరుగుపడుతున్నారని కన్నీరు విడిచిన్నారు. యేసయ్య వైపు చూడు. ఆకాశానికి చెప్పుకుంటున్నాడంట, భూమికి చెప్పుకుంటున్నాడంట. ఎందుకంటే ఆకాశం ఆయన మాట వింటుంది, భూమి ఆయన మాట వింటుంది. కానీ దాని మీద ఉన్న మనం నివసించే మనం మాత్రం ఆయన మాట వింటలేదు. ఆయన పాదాల కింద ఒక పురుగు లాంటి వాళ్ళం. ఆయన ఈ పురుగును ప్రేమిస్తున్నాడు. దుమ్ము ధూళి లాంటి వాళ్ళం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అంతగా ప్రేమించేవారు మనకు ఎక్కడా దొరకదు. తల్లిదండ్రులకైనా, అన్నదమ్ములకైనా, బంధువులకైనా, మిత్రులకై ఎవరికైనా ఇంతటి ప్రేమ లేదు. ప్రాణమిచ్చేంత ప్రేమ, మన పాపాలు మోసేంత ప్రేమ. నువ్వు చేసే దొంగతనాన్ని ఆయన శిక్షగా వేసుకున్నాడు. నువ్వు చేసే అబద్ధపు మాటలను ఆయన శిక్షగా మూతి మీద దెబ్బలు తగిలినాయి. నువ్వు చేసే తలంపులు బట్టి ఆయన తలపై మొల్ల కిరీటం దిగబడింది. ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ హృదయాన్ని మార్చుకునే రాత్రిగా మార్చుకో. ఇదిగో ఈ రాత్రి నీ దేవుడు నిన్ను అడుగుతున్నాడు, మారు. వాళ్ళని వీళ్ళని చంపటం కాదు, వాళ్ళని వీళ్ళని హేళన చేయటం కాదు. నీవు ఆయన స్వరూపంలో చేసుకుని. దేవుని పిల్లలకు దేవుని గుణగణాలే ఉంటాయి. తండ్రి పోలికలు బిడ్డల్లో ఉండాలి. నీవు దేవుని స్వరూపంలో ఉంటున్న నువ్వు నీలో దేవుని యొక్క పోలికలు మాత్రమే ఉండాలి. ఆయన ప్రేమ నీలో ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టు, దప్పికున్న వారికి దాహము తీర్చు. ఇవేగా నాకు ఉపవాసం అంటున్నాడు దేవుడు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన కన్నీరు ఒక్కసారి చూడు. ఈ రోజున మతోన్మాదులు ఎక్కువైపోతున్నారు. కరుణాకర సుగుణ, ఇక ప్రవీణ్ గారు, ఇక ఎంతోమంది దేవునిలోని మందిరములో ఉంటూనే వాళ్ళు వ్యతిరేకం అవటానికి కారణం వాళ్ళ సాతాను చేతిలో చిక్కిపోయారు. ఈ సేవకులు డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు. మరి దేవాలయంలో హుండీలు ఎందుకు ఉంచుతున్నారు? ఎప్పుడైనా అడిగారా? దశంభాగాలు తీసుకుంటున్నారని. మరి దేవుని హుండీలో ఎందుకు వేయాలి? ఎప్పుడైనా ప్రశ్నించారా? ఎవరినైనా అడిగారా? వీళ్ళు గూగుల్ పే, యూట్యూబ్లో గూగుల్ పేలు అవి పెడుతున్నాయి అంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? ప్రశ్నించారా? మోసపోతున్నారయ్యా, మోసపోతున్నారు. మోసపోకుడి, వెక్కిరించబడ్డు.
మోసపోయేది నువ్వే. నీవు వాళ్ళ మాట వీళ్ళ మాట విని మోసపోతున్నావు. ఏది యథార్థతో ఏది పరిశుద్ధమైందో ఆ గ్రంథాలు చదివితే నీకు అర్థమవుతాయి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా సరి చేసుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రేమించేవాడే శిక్షిస్తాడు, శిక్షించిన వాడే నిన్ను ప్రేమించగలుగుతాడు. నీ బ్రతుకును మార్చే దేవుడు ఒకడున్నాడు. ఆయనే ప్రభువైన యేసు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే నీ సమస్యల నుండి విడిపించగలడు. ఆయనే నీవు నరకమును పడకుండా ఆయన అరచేతిలో చెక్కుకున్న రక్తపు బొట్టు ద్వారా నిన్ను ముద్దలో తడిపి నిన్ను ఆయన రాజ్యానికి తీసుకెళ్ళగలడు. ఇకనైనా మారటానికి ప్రయత్నం చేయి. ఈ రోజున మీరు బహు పండగ చేసుకుంటున్నారు. ఆ పండగంతయు వ్యర్థమే. అవి దుష్టుడి చేతులకు వెళ్ళిపోతున్నాయి. ఈ సమయంలో మీ హృదయం గాయపరిచి ఉండొచ్చు. హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా సరే వారందరూ దేవుని స్వరూప పిల్లలే. కానీ వాళ్ళ అజ్ఞానంతో ఉన్నారు. నేత్రాలు మూయబడ్డాయి. అపవాది యొక్క ముద్దులలో ఆ కౌగిటిలో ఉండిపోయారు. తర్వాత బహు బాధాకరమైన పరిస్థితికి తీసుకెళ్ళిపోతున్నాడు. ధనము కోసం ఇలాంటి తప్పుడు దారిలో వెళ్ళొద్దు. దేవుడు ఉన్నదాంతోనే సంతృప్తి పడమన్నాడు. ఈ రోజున దేవుణ్ణి దూషించుకుంటూ దేవుణ్ణి అవమానపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. బహు జాగ్రత్త, బహు ప్రమాదాల్లో పడబోతున్నారు. మీరు వింటారని, మీ మనసులో దేవుని ఆత్మ ఉన్నదని మేము నమ్ముచు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.